హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మనందరికీ తెలిసిన ఇండియన్ పాలిటీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ వీడియోలో మనం పాలిటీకి సంబంధించి కొన్ని ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేద్దామండి. అయితే నాకు ఇంకా డిజిటల్ బోర్డ్ అనేది రెడీ అయింది కానీ దానికి లైట్ సెటప్ ఇంకా అవ్వలేదు కాబట్టి అందాక మనం ల్యాప్టాప్లో కొన్ని క్లాసెస్ అయితే చెప్పుకుంటున్నాం. నిన్న కూడా 2 క్లాసెస్ చేశాను, ఈరోజు ఒక క్లాస్ చేస్తున్నాను మీకు. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. కమింగ్ డేస్లో మనకి చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఏపీలో అవ్వచ్చు, టీఎస్లో అవ్వచ్చు, మనకి ఏపీపీఎస్సీ నుంచి కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది ఆల్రెడీ. అండ్ అలాగే టీఎస్ నుంచి కూడా వస్తాయి. అలాగే సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి అండ్ లాంగ్ రన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అయితే మరి బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మీరు కనుక ఏదైనా సరే కంప్లీట్ కోర్స్ తీసుకోవాలనుకుంటే, అంటే కంప్లీట్గా ఒక సబ్జెక్ట్ వినాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ పాలిటీ ఉంది. ఇండియన్ పాలిటీ మీరు కంప్లీట్గా వినాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. 199 రూపీస్ ఫుల్ కోర్స్ మీకు ఉంటుంది. మొత్తం డిజిటల్ బోర్డు మీద క్లాసెస్ నేనే చెప్పాను. మరి దీనికోసం మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూని సెర్చ్ చేసినా సరే యూ కెన్ డౌన్లోడ్. అదే 2 సబ్జెక్ట్స్ కావాలంటే 299, అంటే హిస్టరీ పాలిటీ ఎకానమీ అనుకోండి 399. 4 సబ్జెక్ట్స్ అయితే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అనుకోండి 499. లేదా ఏదైనా టెస్ట్ సిరీస్ సింగిల్ది కావాలనుకుంటే మీకు 100 రూపీస్, అంటే 99 రూపీస్కి ఉంటుందన్నమాట. అలాగే పాలిటీ ట్రిక్స్ కావాలనుకోండి, ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, ట్రిక్స్ కోర్స్ కావాలనుకోండి, అది 100 రూపీస్ అనమాట. కొంతమంది సార్ హిస్టరీకి కూడా ఏదైనా ట్రిక్స్ కోర్స్ కావాలని అడుగుతున్నారు. అది మోస్ట్లీ మనం కొద్ది రోజుల్లో దాని గురించి కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. చూడండి, డౌన్లోడ్ బాలు ఐక్యూ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ అని ఇక్కడ ఉంది, మీరు అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది అంశాల్లో రాజ్యసభకు కల్పించినటువంటి ప్రత్యేక అధికారం ఏంటంట? వాట్ ఈస్ ద సపరేట్గా కల్పించినటువంటిది అంటే రాజ్యసభకి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి డెఫినెట్గాను, కానీ అందులో కానిది ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ స్పెషల్ ఫీచర్ ఆఫ్ రాజ్యసభ? ఫస్ట్ది నూతన అఖిల భారత సర్వీసుల ఏర్పాటుకి తీర్మానం చేయడం అంట. రెండోది రాష్ట్ర జాబితాల అంశంపై శాసనం చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం ఉంటుందంట. రాజ్యాంగ సవరణ బిల్లులను మొదటగా ప్రవేశపెట్టమంట. ఉపరాష్ట్రపతి తీర్మానాన్ని తొలగించే తీర్మానాన్ని ఫస్ట్ ప్రవేశపెట్టమంట. ఈ 4గిట్లో ఏది కరెక్ట్ కాదంట? రాజ్యసభకి స్పెషల్గా ఇవ్వనటువంటిది ఏది అంటే ఇక్కడ నూతన అఖిల భారత సర్వీసుల ఏర్పాటు అనేది కరెక్టేనండి. యాక్చువల్లీ అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 312 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ముందు నేను ఆన్సర్ చెప్పేస్తాను, ఆన్సర్ చెప్పాక ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఆన్సర్ వచ్చేసి 3 అనమాట దీనికి. ఓకేనా? ఆన్సర్ 3 ఎందుకనేది చూద్దాం ఒకసారి. నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే అధికారం రాజ్యసభకు ఉంటుందండి. అంటే ఏదైనా సరే కొత్తగా ఒక ఆల్ ఇండియా సర్వీస్ పెట్టాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఏఎస్, ఐపీసీ ఉన్నాయి కదా, అలా ఐఆర్ఎస్ ఉంది, అలా ఐఎఫ్ఎస్ ఉంది, ఇండియన్ ఫారెన్ సర్వీస్. ఇంకేదైనా అలా కొత్తగా ఏదైనా సరే ఒక ఇంజనీరింగ్ సర్వీస్ ఉంది, అలాగే పెట్టారు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్. అలా ఏదైనా ఒక కొత్తగా ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ రాజ్యసభలోనే దానికి తీర్మానం చేస్తారు. కోర్స్ తర్వాత లోక్సభకు పంపించాలి. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సిగ్నేచర్ ఉన్న తర్వాత, అంటే పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి దేనికన్నా సరే అల్టిమేట్గా. సో అలా నూతన అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేయడంలో ఒక ప్రత్యేక అధికారం రాజ్యసభకు ఉంటుంది. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. రెండోది రాష్ట్ర జాబితాల అంశంపై శాసనం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టడం అంట. ఇది కూడా కరెక్టేనండి. ఎందుకంటే స్టేట్ లిస్ట్ అంటే ఇక్కడ ఏంటి, బేసిక్గా తీసుకుంటే రాజ్యసభ అంటే ఏంటంటే రాష్ట్రాల హక్కులను కాపాడే సభ. ఎందుకంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారానే రాజ్యసభ సభ్యులు ఎంపికవుతారు సాధారణంగా. కాబట్టి రాష్ట్రాల హక్కులను కాపాడడం, ఫెడరల్ సిస్టమ్ ఏదైతే ఉందో భారతదేశంలో దాన్ని కాపాడడం అనేది రాజ్యసభకి సంబంధించినటువంటి విషయం. కాబట్టి సో రాష్ట్ర జాబితా అంటే మనకు మొత్తం 3 లిస్టులు ఉంటాయి కదా. ఏంటి, మనకి యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్ట్. ఇన్ఫ్యాక్ట్ 4th వన్ వచ్చేసి మనకి రెసిడరీ లిస్ట్ అనమాట. బట్ స్టేట్ లిస్ట్కి వచ్చినప్పటికి ఏంటండి అంటే పూర్తిగా రాష్ట్ర జాబితాకి సంబంధించి రాష్ట్ర శాసనసభకి అధికారులు ఉంటాయి. ఒకవేళ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం ఏదైనా సరే నేషనల్ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకునేటప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలంటే ఫస్ట్ ఆర్టికల్ నెంబర్ 249 ప్రకారం, అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 249 ప్రకారం మొదట రాజ్యసభలోనే దానికి సంబంధించినటువంటి చట్టం చేసిన తర్వాత దాన్ని లోక్సభకు పంపిస్తే మళ్ళీ యాజ్ యూజువల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్ తర్వాత అది ఎఫెక్ట్లోకి వస్తుంది. అండ్ మూడోది రాజ్యాంగ సవరణ బిల్లును మొదట ప్రవేశపెట్టడం. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అమెండ్మెంట్ బిల్ అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది వెదర్ లోక్సభలోనే సరే పెట్టచ్చు, రాజ్యసభలోనే సరే పెట్టచ్చు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ స్పెషల్ ఫీచర్ ఫర్ రాజ్యసభ అనమాట. అండ్ ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం మొదట ప్రవేశపెట్టడం కూడా రాజ్యసభ యొక్క స్పెషల్ ఫీచరే. ఏంటి ఇక్కడ ఎలా స్పెషల్ ఫీచర్ అవుతుందంటే మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్ కాబట్టి ఫస్ట్ ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే మొదట బిల్లు వచ్చేసి మనకి రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ లోక్సభలో ప్రవేశపెట్టాలి, అది మళ్ళీ సపరేట్. చూడండి, ఏదైనా సరే చట్టం అంటే
ఖచ్చితంగా పార్లమెంట్ ద్వారానే జరగాలన్నమాట. లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈవెన్ రాజ్యసభలో ఫస్ట్ పెట్టినప్పటికీ తర్వాత లోక్సభకి వెళ్ళాల్సిందే కంపల్సరీగా. అదే రాష్ట్రపతిని తొలగించే తీర్మానం అనుకోండి, ఏ సభలో అయినా పెట్టచ్చు అనమాట. ఓకేనండి. రిమూవల్ ప్రొసీజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఎట్ ఎనీవేర్ వెదర్ ఇన్ లోక్సభ రాజ్యసభ అనమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి రాజ్యాంగ సవరణ బిల్లును మొదట ప్రవేశపెట్టడం అనేది ఫస్ట్ ఆన్సర్ అనమాట దీన్ని. సో సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. రాజ్యసభ సభ్యుడైనటువంటి ప్రధానమంత్రి తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు వాస్తవ అంశం ఏంటంటే, విశ్వాస తీర్మానం అంటే ఏంటి? దీన్ని ఇంగ్లీష్లో మనం ఫ్లోర్ టెస్ట్ అంటాం అనమాట. యాక్చువల్లీ ఫ్లోర్ టెస్ట్ అంటే అర్థం ఏంటండి అంటే, ఓకే, ప్రభుత్వానికి అనమాట వాళ్ళ యొక్క బలాన్ని నిరూపించుకోమని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్తే దాన్ని విశ్వాస తీర్మానం అంటారు యాక్చువల్లీ. ఓకేనండి. ఇక్కడ చూద్దాం. పార్లమెంట్లో ఏ సభలో అయినా సరే తీర్మానం ప్రవేశపెట్టచ్చట. తన ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్లో పాల్గొనరాదంట. లోక్సభలో మాత్రమే తీర్మానం ప్రవేశపెట్టచ్చు, ఓటింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చట. ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన తీర్మానంపై రాజ్యసభలో మాత్రం ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుందంట. అసలు ఈ 4 స్టేట్మెంట్లో కరెక్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రభుత్వం అదంటే విశ్వాస తీర్మానం కానీ అవిశ్వాస తీర్మానం కానీ కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రధానమంత్రి కనుక లోక్సభ సభ్యుడైతే మాత్రమే ఆ తీర్మానంలో ఓటేస్తారు. రాజ్యసభ సభ్యుడైతే ఓటు వేయకూడదు. ఎందుకంటే లోక్సభలో మాత్రం పెట్టే తీర్మానాలు ఇవి. కాబట్టి తన ప్రభుత్వంపై ప్రవేశపెట్టే తీర్మానంపై ఓటింగ్లో పార్టిసిపేట్ చేయకూడదు అన్నది ఆన్సర్ అనమాట. ఎందుకు అంటే ఇక్కడ 3 ఆప్షన్లు లోక్సభలో మాత్రం తీర్మానం ప్రవేశపెట్టాలి అని ఉంది. ఇది కరెక్ట్ ఇక్కడ వరకు. కానీ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయించినది కాబట్టి ఇది రాంగ్ అనమాట. ఎక్కడ కూడా తన ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం రాజ్యసభని ఇవ్వలేదు కదా. కాబట్టి ప్రభుత్వంపై తీర్మానం ప్రవేశపెట్టడం అంటేనే లోక్సభలో పెట్టడం. కాబట్టి లోక్సభలోనే పెట్టాలి. రాజ్యసభ సభ్యుడు కాబట్టి ఓకేనండి పార్టిసిపేట్ అయితే చేయకూడదు అనమాట. ఓకేనండి. ఈవెన్ అవిశ్వాస తీర్మానం కూడా అంతే సేమ్. అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు నోటీస్ ఇచ్చాయనుకోండి, అవిశ్వాస తీర్మానం మీద మాట్లాడొచ్చు. ఎందుకంటే లోక్సభకైనా రాజ్యసభకైనా వెళ్ళి మాట్లాడొచ్చు. ప్రధానమంత్రి ఏ మంత్రి అయినా సరే మాట్లాడొచ్చు యాక్చువల్లీ. కానీ ఓటు మాత్రం ఏ సభలో సభ్యులైతే ఆ సభలో మాత్రం ఓటు వేయాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సమాఖ్య ప్రభుత్వాన్ని నిర్ణయించే అంశం ఏంటంటే, ఓకేనండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఓకే స్టేట్మెంట్ డీల్స్ విత్ ద ఫెడరలిజం? కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల, శాసన మరియు కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధాల, ప్రభుత్వంలో శాసన కార్యనిర్వాహక న్యాయశాఖల మధ్య సంబంధాల, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాల మధ్య సంబంధాల. చూడండి, ఇక్కడ ఫెడరలిజం అంటే అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత. ఓకేనండి. అంటే మనకు జనరల్గా ఏంటి ఆర్టికల్ 1లో ఏం చెప్తుందంటే ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది అనమాట. ఓకేనండి. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే అలాగే షెడ్యూల్ నెంబరు మనకి 7లో ఏం డిస్కస్ చేశారంటే సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్టు ఇవన్నీ ఉంటాయి అనమాట. యాక్చువల్లీ అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్రానికి రాష్ట్రానికి అనమాట కొన్ని సబ్జెక్ట్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది అనమాట. అలా కోఆర్డినేట్ చేసుకొని పరిపాలన చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ 2 రాష్ట్రాలు అంటే ఈ రెండింటి మధ్య అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు కనుకుంటే దాన్ని మనం సమాఖ్య వ్యవస్థ లేదా ఫెడరల్ సిస్టమ్ అంటామండి. మరి ఈ ఫెడరల్ అనే పదం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడుందని అడిగితే రాజ్యాంగంలో మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. కానీ ఆ ప్రొసీజర్లో మాత్రం ఉంటుందన్నమాట ఫెడరల్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వాన్లో ఉపరాష్ట్రపతి యొక్క అర్హతలు ఏంటంటే, ఓకేనండి, వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఇతను భారత పౌరుడై ఉండాలంట, 35 సంవత్సరాలు ఉండాలంట, అంటే నిండి ఉండాలి, రాజ్యసభ సభ్యుడే ఉండాలంట, ఇతను భారత లేదా రాష్ట్ర ప్రభుత్వ లేదా స్థానిక ప్రభుత్వ నియంత్రణలో ఏ లాభదాయక పదవిలో ఉండకూడదంట. మరి వీటిలో ఏది కరెక్ట్ కాదు అని అంటే ఈ స్టేట్మెంట్స్లో ఈ 4 స్టేట్మెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే భారత పౌరుడై ఉండాలి, ఇది కరెక్ట్. ఓకేనండి. సో ఒకటి కరెక్ట్. 35 years ఉండాలండి. ద మినిమం ఏజ్ టు బికమ్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి 32. రాజ్యసభ సభ్యుడే ఉండాలనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అసలు రాజ్యసభకు చైర్పర్సన్గా ఉంటారు అనమాట, ఎక్స్ అఫీషియల్ చైర్పర్సన్గా ఉంటారు. కానీ అంత మాత్రం రాజ్యసభ సభ్యుడే ఉండాల్సినటువంటి అవసరం లేదనమాట. 4th స్టేట్మెంట్ ఇతను భారత లేదా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు లేదా ఏ సంస్థలను లాభదాయక పదవిని కలిగి ఉండకూడదు, అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఉండకూడదు. ఇది కరెక్టే. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి 1 to 4 అండి. ఎక్కడుంది 1 to 4 అంటే సెకండ్ ఆప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడమ్మా. ఉపరాష్ట్రపతిని ఏ సందర్భంలో పదవి నుంచి తొలగించడానికి వీలు లేదు, అంటే వైస్ ప్రెసిడెంట్ కెన్ బి రిమూవ్డ్. ఓకే, మనకి 5 సంవత్సరాలు అనమాట వైస్ ప్రెసిడెంట్ యొక్క పదవి కాలం, ఎప్పుడైనా సరే రిమూవ్ చేయొచ్చు అనమాట. కానీ ఏ సందర్భంలో తొలగించడానికి వీలు లేదంట. ఒకటి రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నప్పుడా, లేదా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నప్పుడా, విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు తీయకూడదా, లేదా ఏ సందర్భాల్లోనే తొలగించవచ్చు అంటే ఇక్కడ తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నప్పుడు మాత్రం తీయకూడదని. ఎందుకంటే తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నప్పుడు అసలు ఉపరాష్ట్రపతి పదవి ఉండదు కాబట్టి. ఓకేనండి.
ఎందుకంటే తాత్కాలిక రాష్ట్రపతిగా ఎన్నాళ్ళు ఉంటారు, 6 months ఉంటారు అనమాట యాక్చువల్లీ. కానీ రాష్ట్రపతికి ఉండే అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆల్ ద ప్రివిలేజెస్ అనమాట విల్ బి అలొకేటెడ్ టు ద యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆల్సో. చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. లోక్సభను నిరవధికంగా వాయిదా వేసే అధికారం ఎవరికి ఉందంట. ఓకేనండి. సో నిరవధిక వాయిదా అంటే అర్థం ఏంటండి అంటే మనకి మొత్తం జనరల్గా 4 ఉంటాయన్నమాట. ఓకేనండి. ఫస్ట్ లోక్సభ లేదా పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి తీసుకుంటే ఫస్ట్ది సమాన్, రెండోది అడ్జర్న్, నాలుగోది సైండే, లాస్ట్ది వచ్చేసి ప్రోరోగ్ అనమాట. ఓకేనండి. సమాన్ అంటే అర్థం ఏంటండి అంటే శాసనసభ లేదా అంటే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నట్టు అనౌన్స్మెంట్ ఇవ్వడం అండి. ఈ అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. అలాగే లాస్ట్లో సమావేశాలు కంప్లీట్ అయిపోయి వాయిదా వేసే అధికారం అనమాట ప్రోరోగ్ అండి. ఇదే నిరవధిక వాయిదా అనొచ్చు మనం. దీన్ని కూడా రాష్ట్రపతిగా ఉంటాయి అనమాట అధికారులు. ఈ మధ్యలో 2 ఎడ్జర్న్ అండ్ సైండే పవర్స్ ఎవరికి ఉంటాయంటే స్పీకర్కి ఉంటాయన్నమాట. మరి ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి రాష్ట్రపతి అండి. ఓకేనండి. మరి ఎడ్జర్న్ సైండే అంటే అర్థం ఏంటండి అంటే ఎడ్జర్న్ అంటే సభ జరుగుతున్నప్పుడు, అంటే సమావేశాలు జరుగుతున్నప్పుడు, సభ జరుగుతున్నప్పుడు మధ్యలో ఎప్పుడైనా సరే బ్రేక్ అవ్వడం, లంచ్ బ్రేక్ అవ్వచ్చు, లేదా టీ బ్రేక్ అవ్వచ్చు, ఏదైనా సరే సభలో కనుక గందరగోళం జరిగేటప్పుడు కనుక వాయిదా వేయడం, ఇవన్నీ కూడా అడ్జర్న్ కిందకి వస్తారనమాట. ద హౌస్ ఈజ్ అడ్జర్న్ ఫర్ 5 minutes, హౌస్ ఈజ్ అడ్జర్న్ ఫర్ 10 minutes అలా అనౌన్స్ చేస్తారనమాట ఎవరు, స్పీకర్. మరి సైండే అంటే అర్థం ఏంటండి అంటే ఒకవేళ ఏదైనా సరే బిల్లు పెట్టారు, ద హౌస్ ఈజ్ అడ్జర్న్ అంటారు అంతే, టైం చెప్పరు అక్కడ. అది 2 days అవ్వచ్చు, 3 days తర్వాత అవ్వచ్చు, మళ్ళీ సభ అనేది జరుగుతుంది. కానీ లోక్సభ నిరవధికంగా అంటే ప్రోరోగ్ చేస్తారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సమావేశాల వరకు ఉండదన్నమాట. సో అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద్రవ్య బిల్లుకు రాజ్యసభ కనుక సవరణలు చేస్తే ఏమవుతుందంట. అంటే ఒక మనీ బిల్ ఉందండి. మనీ బిల్ అంటే అర్థం ఏంటమ్మా మనకి, అకార్డింగ్ టు ద ఆర్టికల్. చూడండి నేను మీకు అన్నీ చెప్పాను యాక్చువల్లీ, మొత్తం లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనండి. మొత్తం అన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన యాప్లోని. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్లో మీకు మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేశాను. అంతా కూడా డిజిటల్ బోర్డు మీద ఉంటుంది. ఓకే, మీకు ఆ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. చూడండి, ద్రవ్య బిల్లుకు రాజ్యసభ కనుక సవరణలు చేస్తే ఏం జరుగుతుందంట. ఆ బిల్లును ఆమోదించడానికి రాష్ట్రపతి ఉమ్మడి సమావేశానికి పిలుపునిస్తాడా, లోక్సభ బిల్లును తిరిగి పరిశీలించి మన రాజ్యసభకు పంపిస్తుందా, లోక్సభ అసలు ఆ బిల్లునే ముందుకు తీసుకెళ్దా, రాజ్యసభ సిఫార్సును ఆమోదిస్తే తిరస్కరిస్తే బిల్లును లోక్సభ కొనసాగిస్తుందా. అసలు యాక్చువల్లీ ద్రవ్య బిల్లుకి సవరణలు చేసేది ఏమి ఉండదండి, ఎవరు, రాజ్యసభ. ఫస్ట్ పాయింట్, లోక్సభ బిల్లును ముందుకు తీసుకెళ్దు. సాధారణంగా తీసుకుంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 110 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫస్ట్, ఓకేనండి, ద్రవ్యసభ మనీ బిల్ అనేది షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ విత్ ద ప్రేయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి ముందస్తు మొత్తం పెడతారు లోక్సభలో. అయితే రాజ్యసభకి సవరణలు చెప్పే అధికారం ఉంటుంది, అంటే ఇలా చేస్తే బాగుంటుంది, అంతేగాని అవేం కంపల్సరీ కాదనమాట. సో ఒకవేళ రాజ్యసభ దాన్ని ఆమోదించకపోయినా 14 daysలో ఆమోదించినట్టే కౌంట్ చేస్తారనమాట. ఏ బిల్ అంటే మనీ బిల్లు, బడ్జెట్ బిల్లు, ఓట్ అండ్ అకౌంట్, ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఫస్ట్ లోక్సభలోనే ప్రవేశపెడతారు. రాజ్యసభకు పెద్దగా అధికారులు కాదు, అసలు మ్యాక్సిమం అధికారులు ఏమి ఉండవు అనమాట. ఓన్లీ లోక్సభకి పవర్స్ ఉంటాయి. ఓకేనా. ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు అట్లీస్ట్ 2 videos నేను ప్రొవైడ్ చేస్తానండి. నిన్న 2 ఇచ్చాను, ఈరోజు అయితే ప్రజెంట్ ఒకటి ఉంది. మేబీ తర్వాత వస్తే కూడా ఇంకొక వీడియో కూడా రావచ్చు ఏదో ఒక కాన్సెప్ట్ మీద. ఓకేనండి. సో ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త కొత్త కోర్సెస్ కూడా మన దాంట్లో స్టార్ట్ అవుతాయి. ఎనీ సింగిల్ సబ్జెక్టు 119 రూపీస్కి మీకు విత్ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మంచి కంటెంట్ ప్రొవైడ్ చేశాను. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. 299కి అయితే 2 subjects, 399కి 3 subjects, 499కి 4 subjects. మీకు అన్ని సజెస్టబులే. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ నేనే చెప్పాను. ఎకానమీ కొంత పార్ట్ వెంకటేష్ పారమంచల సార్ చెప్పారు. జాగ్రఫీ అయితే ప్రస్తుతానికి మీకు మురళీకృష్ణ సార్ చెప్పడం జరిగింది. ఓకేనండి. సో ఇదండి ఈ రోజుకి సంబంధించిన వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.